నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 15న రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయండి. టీడీపీ కార్యకర్తలకు గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పిలుపు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో గాలిపాళ్లం మేడనూరు సురేష్ రెడ్డి మరియు ఆయన సతీమణి శ్రీమతి శాంతి సహాయ సహకారాలతో వృద్ధులకు భోజనం పంపిణీ. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ రోహిణి. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సాధారణమని, విమర్శలు చేసినప్పుడు ప్రతి విమర్శలు చేయాలి తప్ప దాడులు చేయటం అమానుషమన్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళి వెల్లడి. టీడీపీ ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా వైసీపీ నాయకత్వం ప్రజల పక్షానే పోరాడుతుంది. వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. ఈ నెల 15వ తేదీ గూడూరు పట్టణంలో జరిగే సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి పాల్గొంటారని, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. మంత్రి జనార్దన్ రెడ్డి పర్యటనపై చర్చించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ గూడూరు పట్టణంలో జరిగే సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి పాల్గొంటున్నారని అన్నారు. నాయకులు తమ ప్రాంతాల్లో ఎక్కడైనా రోడ్ల సమస్య ఉంటే తెలియజేస్తే మంత్రికి తెలుపుతామని వెల్లడించారు. నాయకులు కార్యకర్తలు పాల్గొని మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో శీలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, పొలిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, బిల్లు చెంచురామయ్య, శివకుమార్, జలీల్ ఇతరులు పాల్గొన్నారు. జనార్దన్ రెడ్డి గారు పర్యటన ఉంటుంది. సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంలో వస్తుంది. ముందుగా సంబంధించిన నాయకులు కూడా అక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేసి ఏ విధంగా చేయాలని కూడా ఒకసారి మీరు కూర్చొని చిన్నంతో కూర్చొని ఎట్లా ఏం చేయాలని టౌన్ వాళ్ళందరూ చెంచురామయ్య, శివ, ఇజ్రాయల్ వీళ్ళందరూ టౌన్ సంబంధించిన కమిటీ అంతా కూర్చొని మాట్లాడి ఎట్లా చేయాలని చెప్పి దానికి ఏర్పాట్లు కూడా మనం చేస్తాం. కాబట్టి అర్థం చేసుకుని వస్తే దాన్ని చూపిస్తే మనకి మంచిది. అట్లా లేకుండా మనం ఏదో వస్త్రాలు వెళ్ళిపోతాంటే ఉపయోగం ఉండదు. మనం వచ్చిన మంత్రిని ఉపయోగించుకోవాలి, పనులు చెప్పకుండా ఊరికే మనం చేస్తే ఇబ్బంది. కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు సాయంత్రం నుంచి ఖచ్చితంగా సుపరిపాలనలో తొలి అడుగు డోర్ డోరు అందరినీ కూడా బొమ్మని చెప్పి కూడా నాయకులందరూ కూడా మరొకసారి తెలియజేస్తున్నా. కొత్తగా చిట్టమూరులో కూడా రాష్ట్ర ఇన్ఛార్జిగా మన సునీల్ని చేశాం. సునీల్ యాక్టివ్గా అంటే కిషోర్ పార్టీ ప్రెసిడెంట్ కాబట్టి ఆయనకి అది ఇవ్వడదు కాబట్టి ఆయన్ని సునీల్ రెడ్డి గారిని అక్కడ పెట్టాం. కాబట్టి చిట్టమూరు బాగా జరగాల, మీ అందరి ఆధ్వర్యంలో బాగా జరగాలని చెప్పి కోరుతూ సాయంత్రం లోపల మిగతా సంబంధించిన కష్టాలు కూడా వేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మేము వేసినా ఖచ్చితంగా ముఖ్యులు 10 మందితో. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సాధారణమని, విమర్శ చేసినప్పుడు ప్రతి విమర్శ చేయాలి తప్ప దాడులు చేయటం అమానుషమని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ విలేకరుల సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే నల్లపురెడ్డి కుటుంబానికి ఎంతో గౌరవం ఉందని, ఆ కుటుంబానికి చెందిన మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నోటితో మాట్లాడిన దానికి చట్టాన్ని చేతులకు తీసుకోవటం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లాకు ఎంతో ప్రశాంతమైన జిల్లా అని పేరుందని, ఎప్పుడూ ఇటువంటి దాడులు జరగలేదని అన్నారు. దాడి జరిగిన తర్వాత పోలీసు వ్యవస్థ సక్రమంగా స్పందించలేదని, దాడిపై న్యాయ వ్యవస్థ ద్వారా పోరాటం చేస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో నాయకులు బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, సంపత్ కుమార్ రెడ్డి, రాధారెడ్డి, పూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ కాన్స్టిట్యున్సీ సంబంధించినటువంటి గౌరవనీయులు నల్లపురెడ్లు, అదే రకంగా నేదురుమల్లులు కుటుంబం, ఆనం కుటుంబం,
మేకపాటి కుటుంబం. ఈ 4 కుటుంబాలు రాజకీయాల్లో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా రాజకీయ హుందాతనం నెల్లూరులో గొప్పగా ఉండే వాతావరణం సృష్టించారు. గురుదక్క పాత్ర వాళ్ళు వహించారు, పాలకపక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న. అలాంటి ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి నల్లపురెడ్డి కుటుంబీకుడైనటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద 7వ తేదీ 8:45-47 అంటే పట్టపగుల్లాగా ఉంటుంది టౌన్లో. ఆ వాతావరణంలో ఆ టైంలో ఓపెన్గా వచ్చి మరి మారణ ఆయుధాలు కూడా భయంకరమైనటువంటి ఆయుధాలు, సుత్తులు, సమిట్లు, గడ్డపార్లు అన్నీ ప్రీ ప్లానెడ్గా. ఈ సందర్భంగా మాకు ఫోన్లు వస్తే, అందుబాటులో ఉండే నెల్లూరులో ఉండే వాళ్ళకందరికి ఫోన్లు వస్తే, సరే ఏదో ఆకతాయిలు పోతూ పోతూ మోటార్ బైక్లో రాళ్ళేసిపోయి ఉంటారేమనే ఉద్దేశంతోనే మేము ఎంటర్ అయినాం. కానీ ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే నిజంగా ప్రజాస్వామ్యం అందరూ చూడాలనేది నా మనవి. నేను అనేక ప్రెస్ మీట్లో కూడా మాట్లాడాను. చెప్పడం కంటే కూడా అక్కడ వాతావరణం ప్రజాస్వామ్య శ్రేయోభిలాషులందరికీ, మేధావులకి, తటస్థులకి, అదే రకంగా తెలుగుదేశం పార్టీలో మనసున్న నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మీరు చూడండి, ఎందుకంటే నెల్లూరు జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా నెల్లూరీలంటేనే లౌకికవాదులు, చాలా మనసు నొప్పించకుండా మాట్లాడే వ్యక్తిత్వం ఉంది. కాబట్టి కాంట్రాక్టర్గా పోయినా, ఉద్యోగాల్లో పోయినా, ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో గొప్పగా వాతావరణం తెచ్చి నెల్లూరుకి కీర్తినిచ్చారే తప్ప ఎక్కడ కూడా అబ్బా నెల్లూరు అనిపించే వాతావరణం ఇవ్వలేదు. హోటల్ రంగం కావచ్చు, కాంట్రాక్టర్ రంగం కావచ్చు, ఏ రంగంలో ఎత్తుకున్నా కూడా అంత ఇతరుల మనసు నొప్పించకుండా గౌరవప్రదంగా జీవించే మనస్తత్వం. అందరూ బతకాలి, అందులో మనం గొప్పగా బతకాలని చిన్నపాటి స్వార్థం, అందరూ నాశనమైపోవాలనే ఆలోచన ఈ నెల్లూరుకి ఎవరికి లేదు. ఏ క్యాస్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్, అందరూ కూడా అన్ని రంగాల్లో గొప్ప కీర్తి తెచ్చుకున్నారు. యూనివర్సిటీలో చదివిన నెల్లూరులో ఉండేవాళ్ళు అంటే అబ్బా నెల్లూరు మీకు చాలా పొలైట్ అనే మాట, పొలైట్ అనేది నెల్లూరుకి అంత అవినాభావ సంబంధం ఉంది. 7వ తేదీ రాత్రితో అది పటాపంచలు అయిపోయింది. బాధ నిజంగా. లోపలికి వెళ్తానే వాతావరణం చూస్తే ఎంత దుర్మార్గంగా ఉందంటే, ఒక సీనియర్ ఎమ్మెల్యే, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, వాళ్ళ నాన్నగారు పోరాట పట్టుమ కలిగిన యోధులు ఆయన శ్రీనివాసులు రెడ్డి గారు. ఆయన ఆ కాన్స్టిట్యున్సీలో నుంచి దాదాపు 4 సార్లు 3 సార్లు గెలిచారు ఆయన. అంటే 61 నుంచి రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్నటువంటి కుటుంబం. అట్లాంటి కుటుంబం మీద అరాచక 7వ తారీఖున మన నెల్లూరులో జరిగినటువంటి సన్నివేశం మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఈ రాష్ట్ర చరిత్రలోనే ఒక గొప్ప నాయకుడైనటువంటి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, మాజీ కోర్ శాసనసభ్యులైనటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి జరగడం చాలా శోచనీయమైనటువంటి విషయము. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజంగా ఉంటాయి. గతంలో ఇప్పుడు కూడా మన నెల్లూరు జిల్లాలో ఇటువంటి పరిస్థితి జరగలేదు. మామూలుగా మనం అందరం కూడా చూస్తుంటాం, అసెంబ్లీలో కూడా ఎదురుగానే పెద్ద పెద్ద నాయకులు వాళ్ళని విమర్శిస్తుంటారు, ప్రతి విమర్శలు కూడా జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఒక చిన్నపాటి విమర్శకే దౌర్జన్యమైనటువంటి వాళ్ళ ఇంటి మీద ఎవరు లేనటువంటి సమయంలో ఇంటి మీద పడి ఆ ఇంటిని ధ్వంసం చేయడం పెద్దలు చెప్తుంటేనే చాలా విచిత్రంగా ఉంది. ఇటువంటి పరిస్థితి మరలా కూడా పునరావృతం కాకుండా చూడాలని చెప్పి దీనికి ముఖ్యమైన బాధ్యత పోలీసు వారి మీద ఉంది. పోలీసు వారు కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే ఇటువంటి మళ్ళా పునరావృతం కావు. కనుక ఈ యొక్క సన్నివేశాన్ని మేము అందరం కూడా ఖండిస్తున్నాం. పార్టీలకు అతీతంగానే దీన్ని ఖండిస్తున్నామని తెలియజేసుకుంటూ, మొన్న 7వ తేదీ రాత్రి జరిగినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు వారింటిపైకి దాడి చేసి ఏమైన చర్యగా ఖండిస్తున్నాం. దీన్ని నేను ఈరోజు పోయొచ్చాను అన్నింటికి. మరి ఎలా ఉందంటే అది ఒక బందిపోటు దొంగలు వచ్చి ధ్వంసం చేసినటువంటి ఇల్లులా కనిపించింది. అది మరి చాలా ఘోరమైన విషయం ఇది. దీనికి నేను చెప్పే సూచన ఏంటంటే, మనకు ఎన్నో రాజకీయాలు ఉంటాయి.
జరుగుతూ ఉంటాయి, విమర్శలు అనేది ఉంటాయి. విమర్శలతోనే ప్రతి విమర్శలు చేయాల్సిందే కానీ ఈ విధంగా ఇంటిపైకి వచ్చి దాడి చేయటం, అందులో పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించడం, కొంచెం ఒక దగ్గరలోనే ఎస్పీ గారి ఇల్లు ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది. 8:40 జరిగిందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. పోలీసులు కూడా నెల్లూరు అంటే చాలా ప్రశాంతమైనటువంటి జిల్లా. నల్లపురెడ్లు, నేదురుమల్లి, ఆనం రాజకీయాలు ఎంతో చేసినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి జిల్లా ఇది. అటువంటి జిల్లాలో ఏ రోజు కూడా మొన్న జరిగినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఎందుకంటే ఇంట్లోకి వచ్చి ఒక మనిషిని అటాక్ చేయటం అనేది నిజంగా చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. విమర్శలు ఎన్నో ప్రతి రాజకీయ నాయకుడు చేస్తూ ఉంటారు, ప్రతి విమర్శలు ఉంటాయి, చట్టపరంగా ఏదైనా చేయొచ్చు. ఈరోజు జరుగుతున్నది అదే. ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర జరిగినటువంటి దమనకాండ చూశారు. వీళ్ళు కేసు పెట్టకపోతే ఈరోజు కేసు తీసుకోలేదు. వాళ్ళు ఈరోజు కేసు పెడితే ఆయన మీద కేసు రిజిస్టర్ చేశారు. అదే పని అప్పుడు చేసి ఉండొచ్చు కదా. అలా కాకుండా ఈరోజు వచ్చి ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యంగా చేయటం, పెద్ద ఆమెను ఇంట్లో ఉన్నా కూడా ఆమెను కూడా దుర్భాషలాడి నానా విధంగా ఆమెను కించపరచడం కూడా దుర్మార్గమైనటువంటి చర్య ఇది. ప్రతి ఒక్కరు కూడా రాజకీయంలో ఉన్నటువంటి తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శనివారం క్రమం తప్పకుండా ఇస్తున్న విధంగా ఈ 2వ శనివారం కూడా మధ్యాహ్నం 12 గంటలకు సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు శ్రీ 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 వెంకయ్య స్వామి పీఠం గాలిపాళ్యం మేడనూరు సురేష్ రెడ్డి మరియు ఆయన సతీమణి శ్రీమతి శాంతి సహాయ సహకారాలతో భోజనం వృద్ధులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రోహిణి పాల్గొని వారి చేతుల మీదుగా భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రోహిణి మాట్లాడుతూ 3 సంవత్సరాల పాటు దిగ్విజయంగా ప్రతి నెల అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మేడనూరు సురేష్ రెడ్డిని మరియు ప్రగతి సేవా సంస్థని అభినందించారు. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్నా అని ప్రతి నెల అన్నదానం నిర్వహిస్తున్నారు సురేష్ రెడ్డి. వ్యాపార రీత్యా అభివృద్ధి చెంది మరెన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించి ప్రజలకు ఉపయోగపడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్, ప్రగతి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం నాకు కూడా సంతోషంగానే ఉంటుంది. మాకు ఉండే పనులు ఎప్పుడూ ఉంటానే ఉంటాయి. దాంట్లో ఒక 10 నిమిషాలు మీకోసం స్పేర్ చేయడం అనేది పెద్ద గొప్ప విషయం కాదు. ముఖ్యంగా సురేష్ రెడ్డి గారికి నాకు హృదయపూర్వక అభినందనలు. చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మీకు భగవంతుడు ఎప్పుడు మీకు ఆల్రెడీ ఇస్తున్నారు. ఎందుకంటే మనం ఈ చేత్తో ఇస్తామో ఇంకో చేత్తో భగవంతుడు మనకు 10 రెట్లుగా ఇస్తాడు. అది నమ్మితే ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాలు చేయొచ్చు. ఇప్పటికిప్పుడే రాదు, ఈరోజు ఇచ్చినామంటే రేపటికి రాదు. అది ఎప్పటికైనా కూడా డబ్బుల రూపమనే కాదు, ఏదో ఒకటి. ఇప్పుడు సపోజ్ మన బిడ్డలు బాగా చదువుకుంటారు, వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి పెళ్ళిళ్ళు వస్తాయి, మంచి సంబంధాలు వస్తాయి. అలాంటివన్నీ కూడా అనమాట. ఈరోజు మనం 3,000 ఖర్చు పెట్టాము, రేపటికి 6,000 రావాలంటే కాదు. ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడో పూర్వ జన్మలో మంచి పనులు చేసి మంచి పుణ్యం సంపాదించుకున్నందువల్ల ఈ జన్మలో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉండగలిగామనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం నాటిన విత్తనాలు మనకు ఈసారి జన్మలో ఫలాన్ని ఇస్తాయి. కాబట్టి మనం పై జన్మలో కూడా ఇంత మంచి జీవితాన్ని కావాలి అంటే ఈ జన్మలో మనకు తోచింది ఏదైనా చేస్తే 10 మందికి ఉపయోగపడేలాంటిది చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. డబ్బులు ఎంతైనా సంపాదించుకోవచ్చు, కానీ మనతో కూడా వచ్చేది మాత్రం మనం చేసిన పుణ్యం మాత్రమే. అందువల్లనే మనం ఈ జన్మలో ఇంత బాగున్నామని కూడా నేను భావిస్తాను. ఈసారి జన్మలో కూడా మనకు మంచి జీవితం రావాలంటే అది ఇప్పుడే మనం దానికి విత్తనాలు నాటుకోవాలని కూడా నేను చాలాసార్లు కూడా చెప్తుంటాను. అది కూడా నా నమ్మకము. నేను స్వయంగా నాకు కూడా మనం ఏది చేసినా కూడా తిరిగి మనకు భగవంతుడు ఇస్తాడు అనే నమ్మకం నాకుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళకి తోచిన సహాయం వాళ్ళ పక్కన వాళ్ళకి కానీ, ఇంకొకటి ఏంటంటే మనం గుప్తదానాలు గుప్తంగా చేయడం అనేది మంచిది, కానీ మనం దాన్ని ఎక్కువగా చేసుకోవాల్సిన తెలుస్తుంది. దానికి ఏం చెప్తారంటే ఇది మనం ఒకరు చెప్తుంటేనే మిగతా వాళ్ళకి కూడా దాని మీద స్ఫూర్తి వచ్చి మిగతా వాళ్ళు కూడా దాన్ని చేస్తుంటారని చెప్తారు. కానీ పెద్దోళ్ళు చెప్పేది ఏంటంటే గుప్తదానం అనేది చాలా మంచిది. తెలియకుండా మనం చేసిన కుడి చేతితో ధర్మం చేస్తే ఎడం చేతికి కూడా తెలియకూడదు అని చెప్తారు. కానీ అది వీలు పడడం లేదు. చేసేవాళ్ళు ఇంకా కూడా చాలామంది ఉంటారు మనకు తెలియకుండా. అలాంటి వాళ్ళు ఇంకా ధన్యులు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అన్నదానం కార్యక్రమం అనేది అన్నం దానాల్లో కల్లా గొప్ప దానము.
కాకపోతే మన గూడూరులో ఏ ఒక్కరు కూడా భోజనం లేదు అని వస్తూ ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే ప్రతి వారం ఏదో ఒక దగ్గర అన్నదానాలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా సాయిబాబా మందిరంలో అయితే నిత్య అన్నదానం, ఒక బేస్తవారం అనేది భారీ అన్నదానం. మిగతా అన్ని రోజుల్లో కూడా ఎవ్వరూ భోజనం ప్రతి నిత్యం అంటే ఏ వారం కూడా అన్ని వారాలు కూడా పెడతారు అక్కడ భోజనం ఉచితంగా. కాబట్టి ఎవ్వరు కూడా భోజనానికి లేదు అనుకోకుండా గూడూరు మాత్రం చాలా ధన్యమైన గూడూరు. నిజంగా కూడా చెప్పాలంటే మన ఊర్లో ఉన్నంత సేవా కార్యక్రమాలు కానీ ఇంకా పెద్ద పెద్ద ఊర్లలో కూడా మనం చూడము. నెల్లూరు పెద్ద డిస్ట్రిక్ట్ లెవెల్, చాలా పెద్ద ఊరు కదా, దానిలో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంత భారీ ఎత్తున ఎక్కడా కూడా చేయరు. మనకు ఉండే ఒక 10 సంస్థలు కూడా ఉన్నాయి. అందరూ కూడా మంచి మంచి కార్యక్రమాలు, ఎవరికి ఏమి ఇబ్బందులు ఉంటే వాళ్ళని తెలుసుకొని చేస్తున్నారు. కాబట్టి గూడూరు కూడా చాలా మంచి ఊరు. నాకు కూడా అసలు ఈ ఊరు నుంచి ఎక్కడికి పోయినా కూడా ఒక వారం కూడా ఉండలేను. ఈ ఊరికి ఖచ్చితంగా మన సొంత ఇంటికి వచ్చేసేదే ఇష్టము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గూడూరు ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరికి సహాయం చేసే అవకాశాన్ని పొందుండారు ఈ సంస్థల ద్వారా. ఇప్పుడు సపోజ్ చంద్రబాబు ఎవరినన్ను అడిగితే వాళ్ళు మనస్ఫూర్తిగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వారందరూ కూడా ప్రతి సంస్థకి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించినందువల్లనే ఈ సంస్థలు నిలబడగలుగుతున్నాయి. ఒకరు ఇద్దరు వల్ల ఏ పని కాదు ఇది. ఈ ఊరిలో అందరూ మంచి మనసుతో ఉండే దాతలు ఉన్నారు. ముఖ్యంగా సురేష్ గారి గురించి చెప్పడం అంటే చాలా సంతోషంగా ఉంది. 3 సంవత్సరాలు నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం ఇంకెప్పటికీ కూడా చేస్తున్నారు అని చెప్తే చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ అన్నదానం అనే కార్యక్రమం వల్ల మీరు వెంకయ్య స్వామి భక్తులు కాబట్టి ఆయన ఆదేశాలు ఉంటాయి. నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో 2వ శనివారం క్రమం తప్పకుండా ఇక్కడ సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో మంచి భోజనాలని ఏర్పాటు చేస్తున్న మా మేడనూరు సురేష్ రెడ్డి వాళ్ళ దంపతులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఏదో సంవత్సరకానికో పుట్టినరోజులకి ఏదో ఒక రోజు అయితే భోజనాలు పెట్టగలుగుతారు. కానీ మా సురేష్ మాత్రం గత 3 ఏళ్ళు సంపూర్ణంగా పూర్తి అయిపోయింది. ఇది 4వ సంవత్సరం. అందుకనే ఈరోజు మా 2 రోజుల నుంచి మేము అనుకుంటా ఉన్నాం, ఈ 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 4వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మా రోహిణి మేడం గారిని పిలవాలి అని. లక్కీగా ఎందుకంటే ఈ టైం కొద్దిగా టైట్ షెడ్యూల్, అందుకని నాకు మనసు ఒప్పక నేను రాను మీరు పోండి అని చెప్పి మా సురేష్ని మా నాగరాజుని పంపించడం జరిగింది. అంటే మన వాళ్ళే ఉంటారు. నేను ఎప్పుడూ చెప్తుంటా, అక్కడ ఉండే పేషెంట్లు కూడా అంతా మనకు సంబంధించిన వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళకే ఇబ్బంది, అంటే మనకే ఇబ్బంది. కాబట్టి మేడం గారిని పెద్దగా ఇబ్బంది పెట్టకుండా మేము ఎప్పుడన్నా ఉదయాన్నే ప్రోగ్రాం పెట్టుకునేటప్పుడు ఏదైనా సెలవు రోజులు మ్యాక్సిమం ట్రై చేస్తాము. కుదరకపోతే మేడం గారిని ఇలాంటి దానికి పిలుస్తుంటాం. వచ్చిన దానికి మా రోహిణి మేడం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మా సురేష్ స్వతహాగా వెంకయ్య స్వామి భక్తుడు. బాగా అంటే ఒక విధంగా కాదు, మామూలుగా మంచి భక్తుడు. ఆ స్వామివారికి ఇంచుమించు ఇక్కడ సైదాపురం మండలంలోనే ఏం కూడా గాలిపాలెం దాంట్లో మ్యాక్సిమం వాళ్ళు ఒక బ్యాచ్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాగా ఆ స్వామికి అన్ని కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ వస్తుంటారు. అదే ప్రక్రియలో పెద్దవాళ్ళకి ఒక కడుపు నింపాలన్న ఒక ఉద్దేశంతో స్టాండర్డ్గా ప్రగతి సేవా సంస్థ ఉన్నంత వరకు నేను ఇస్తానన్నా అని నేను చెప్పడం, మా సురేష్ వయసులో చిన్నవాడైనా కూడా మంచి పెద్ద మనసు చేసుకొని ఇంత పెద్ద కార్యక్రమాన్ని ప్రతి నెల 2వ శనివారం అంటే ఎవరు గుర్తున్న కళ్యాణ్ కూడా ఒకసారి మర్చిపోతుంటుంది. మా సురేష్ మాత్రం నాకు ముందు రోజు 2వ రోజు ఫోన్ చేస్తాడు, అన్నా మంది ఉందనా అని. అంత డెడికేషన్గా మా సురేష్ ఇక్కడ మంచి భోజనాలు, ఎందుకంటే వాళ్ళు అష్టైర్యాలతో సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మనకు ఈ ఒక స్టాండర్డ్ ప్రోగ్రామ్స్లో 3 ప్రోగ్రామ్స్, ఇది ఒకటి. రెండోది మా గూడూరు డివిజన్లోనే సిఆర్ రెడ్డి గారు అంటే పెద్ద ఆయన, అది ఆశ్చర్యకం ఏదో కానీ పెద్ద ఆయన పేరు మేము ముందుగానే అనుకొని ఆయన జ్ఞాపకాలను పెట్టాలని అనుకున్నాము. కానీ లక్కీగా మేడం ఏంటంటే మంచి ప్రోగ్రాం అంటుంటే, ఏం చంద్ర నువ్వు ఏది అడిగినా మమ్మల్ని పెద్ద ప్రోగ్రాం అంటున్నావు అనుకున్నది. మంచి 30 మందికి ఎయిడ్స్ గ్రస్తులకు మంచి పుష్కలంగా పోషకాహారాన్ని వాళ్ళకి 2వ ప్రాజెక్ట్ అది ఇస్తున్నాం. అదేవిధంగా 3వది మళ్ళీ మా తమ్ముడు మల్లికార్జున రెడ్డి వాళ్ళ నాన్న ఆశారెడ్డి పేరు మీద ప్రతి నెల పలసరుకులు మాకు పుష్కలంగా మళ్ళీ ఇస్తున్నారు.
ఆ పలసరకులు ఇవిటివే కాకుండా మళ్ళీ కూడా దానికి మంచి కవర్లు ఒక 25,000 రూపాయల కవర్లు అవుతాయి 2 ఏళ్ళకి. అయినా సరే అతను ఎక్కడ వెనకడుకుంటా ఒక తెరం అయిపోయినా కూడా రెండో టైం అయినా కూడా రెండోసారి మళ్ళీ కూడా ఇంకో 3 ఏళ్ళకి మాకు ఆ బ్యాగులు ఉన్నాయి అంటే అటు కొనిచ్చున్నాడు ఆయన. అంటే ఆయన కూడా చిన్న వయసే, మా సురేష్ మళ్ళీ వీళ్ళంతా ఒక చిన్న వయసు వాళ్ళే, కానీ సేవలో మాత్రం పెద్దవాళ్ళే. వాళ్ళు ధైర్యంగా మనం వాళ్ళందరినీ సపోర్ట్ చేయాలి, వాళ్ళ కుటుంబాలంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన దానికి మా మేడం గారికి, ఎందుకంటే ఎన్నోసార్లు మేము ఇబ్బంది పెడుతుంటాం, అయినా కూడా తప్పకుండా కూడా ఆమె, ఎందుకంటే ఆమెకి మనకి ఇందాక నేను చెప్పినట్టే ఎప్పుడూ బిజీ షెడ్యూల్గానే ఉంటారు, ఏదైనా సాయంత్రం పూట పెట్టుకోవచ్చు అని అంటుంటారు, కానీ మేడం కోసం కొన్ని ప్రోగ్రామ్స్ అయితే సాయంత్రం పెట్టుకుంటామని చెప్తూ మిమ్మల్ని అందరినీ చంటి బిడ్డలాగా చూసుకుంటున్న మా కళ్యాణ్కి కూడా ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో బెంగళూరు సురేష్ రెడ్డి గారి ఆయన ప్రతి నెల 2వ శనివారం సాయిరాం వృద్ధాశ్రమంలో ప్రతి నెల భోజనాలు ఇవ్వడం చాలా సంతోషమైన విషయం. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మా అధ్యక్షుడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. దాంట్లో పర్మనెంట్గా ఒక 3 ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం ఒక గొప్ప విషయం. ఎందుకంటే ఒకటి సురేష్ గారు, ఇంకోటి మన కొనక మల్లికారెడ్డి గారు, రోహిణి మేడం గారి దాతృత్వంతో 3 ప్రోగ్రాంలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా నేను కూడా ప్రగతి సేవా సంస్థలో భాగం కాబట్టి నేను కూడా ఒక ప్రోగ్రామ్ పర్మనెంట్ ప్రోగ్రామ్ ఇస్తానని ఈ సందర్భంగా చెప్పాలా. ఎందుకంటే 3 ప్రోగ్రాంలు ఉన్నాయి, 4వ ప్రోగ్రాం ఉంటే బాగుంటుందని నేనే అనుకుంటా ఉన్నాను. దానికి సందర్భం కాబట్టి ఈరోజు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రగతి సేవా సంస్థ ఎప్పుడు సేవా కార్యక్రమాల్లో ముందుంటూ అదే ఎప్పుడు సర్వీస్ చేయడంలో చంద్ర నిద్రలేస్తే ఇదే తపన ఉన్నట్టుంది. అంటే ఆయన వ్యాపారం ఏం చేస్తారో తెలియదు, కానీ నిత్యం సర్వీస్ చేయడంలోనే ఇదే వృత్తిగా అతను భావించి ఎప్పుడు సర్వీస్ చేసుకుంటూ గూడూరు పట్టణ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతూ ఉన్నాడు. అదేవిధంగా ఇటువంటి సంస్థ ఏర్పాటు కూడా మన అదృష్టంగా గూడూరు పట్టణంలో భావిస్తున్నాను. ఎంతోమంది దాతల్ని సేకరించి వాళ్ళ ద్వారా సర్వీస్ చేయడం కూడా ఒక గొప్ప విషయం. అది ఆయన ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఈరోజు మా ఈ కార్యక్రమానికి అంటే దాదాపు 3 years కంప్లీట్ అయిందని తెలియజేశారు. ఇప్పుడే నేను కూడా ఇదే ఫస్ట్ టైం రావడం ఇక్కడికి, నన్ను ఎప్పుడు కూడా పిలవలేదు. సరే ఫస్ట్ టైం రావడం నేను, కానీ సురేష్ని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. 3 సంవత్సరాలు కంప్లీట్ చేయడం అది ఒక గొప్ప విషయం. ఈ కార్యక్రమానికి రోహిణి మేడం గారు రావడం కూడా చాలా ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ. నమస్కారము. ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో భగవాన్ వెంకటేశ్వర స్వామి గారి పేరు మీద అన్నదానం చేయడం, ప్రతి నెల 2వ శనివారం అన్నదానం చేయడం జరిగింది. ఈ సేవా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోహిణి మేడం ఇచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సేవా కార్యక్రమం అదేవిధంగా సంపూర్ణంగా జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చంద్రానికి సెలవు చేసుకుంటున్నాను. నమస్కారం. ఎక్కువగా కోరుకున్నప్పుడు కూడా నాకు ఏం గుర్తొస్తుందంటే అమ్మగారి కోసం అక్కడ బయట ఉన్నటువంటి పేషెంట్లు గుర్తొస్తారు, కాబట్టి సంక్షిప్తంగా నేను మాట్లాడతాను. ముఖ్యంగా ముగ్గురు గురించే మాట్లాడతాను. ముఖ్యంగా ప్రగతి సేవా సంస్థ గురించి చెప్పేశారు కాబట్టి చంద్రన్న గురించి చెప్పాలంటే కదిలే చెట్టు ఎలా ఉంటుందో నాకు చంద్రన్న అలా కనిపిస్తారు. కాకపోతే చెట్టుకి ఒకే రకమైన ఫలాలు వస్తాయి, ఈ చెట్టుకి మాత్రం అనేక రకాల ఫలాలు ఉంటాయి. మామిడి పండు కావాల్సిన అంటే అనేక రకాల సేవలు ఎట్లా అందిస్తారో అదేవిధంగా అందిస్తారు. ముఖ్యంగా ఇట్లాంటి హాలిడే రోజు మాలాంటి వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి అనుకూలంగా ఈ కార్యక్రమం పెడుతూ ఉంటారు. ముఖ్యంగా చంద్రన్నకి ధన్యవాదాలు. రెండోది సురేష్ రెడ్డి గారు 3 ఏళ్ల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది మెడనూరు సురేష్ రెడ్డి గారికి అలాగే వాళ్ళ శ్రీమతి శాంతి గారికి చెందింది. మూడవ విషయం ఏంటంటే మన ముఖ్య అతిథి రోహిణమ్మ గారు. నేను ఒక శ్రీరామ రక్ష కుటీర సేవా సంఘం వాళ్ళు సన్మాన కార్యక్రమానికి వెళ్ళాను మేడం గారికి చేస్తున్నప్పుడు. వాళ్ళు చెప్పారనమాట, మేడం గారు అంతా ఫ్రీ అని చెప్తుంటే మేడం గారు మాట్లాడినప్పుడు చెప్పారు, నేనేం ఫ్రీగా చేయట్లేదు, మనిషిని బట్టి ఎవరికైతే పేదలు ఉంటారో వాళ్ళకి ఫ్రీగా చేస్తున్నాము, కాస్త డబ్బులు ఉన్న వాళ్ళకి ఆ ప్యాకేజ్ ప్రకారం చేస్తున్నామని చెప్పేసి నిర్మోహమాటంగా మనస్ఫూర్తిగా మాట్లాడే మనస్తత్వం మేడం గారికి ఉండడం చాలా సంతోషం. ఒక్క ముక్కలో చెప్పాలంటే కవిత్వంలాగా కాదు, కానీ మనస్ఫూర్తిగా మాట్లాడతారు, మనస్ఫూర్తిగా వైద్యం చేస్తారు, మనస్ఫూర్తిగా వైద్య సేవా కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం తక్కువ టైం ఉన్నప్పటికీ కూడా ఇన్నర్ వీల్ క్లబ్ లాంటి సంస్థల్లో మనస్ఫూర్తిగానే తన వంతు భాగస్వామ్యం తీసుకుంటారు. కాబట్టి ప్రగతి సేవా సంస్థ కూడా మనస్ఫూర్తిగా మీరు ఈ కార్యక్రమానికి ఆదరణ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. గెలిచిన సంవత్సర కాలంలోనే కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని, అందుకే ప్రజా ప్రతినిధులు ప్రజల్లోకి వచ్చి వాటిని వివరిస్తున్నారని గతంలో
ఎవరూ ఇటువంటి కార్యక్రమం చేపట్టలేదని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు మండలం తిప్పవరప్పాడు కందలి గ్రామాల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొని ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. 10 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రజల్లోకి వెళ్లినప్పుడు తనకు పెన్షన్లు అమ్మఒడి వచ్చాయని చెప్తూ ఉంటే ఎంతో ఆనందం కలిగిందని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని, గతంలో ఎప్పుడూ లేని విధంగా గెలిచిన సంవత్సర కాలంలోనే ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వచ్చి సంక్షేమ పథకాలను తెలియజేస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో తెప్పారపాడు కందలి గ్రామాల్లో మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో అలాగే అధికారుల సహాయ సహకారాలతో ఇంటింటికి వెళ్ళడం జరిగింది. ఏ ఇంటికి వెళ్ళినా తల్లికి వందనం పడినటువంటి మహిళలు బిడ్డలు మాకు తల్లికి వందనం పడింది సార్, మా ఇంట్లో ఇద్దరు పడింది, ముగ్గురు పడింది, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేశారనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. ఎందుకు చెప్తున్నామంటే ధైర్యంగా తిరుగుతున్నామంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట ప్రకారం మాట మీద నిలబడి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కాబట్టి మేము ప్రజల్లో ధైర్యంగా తిరుగుతున్నాం. ఈరోజు మేము గెలిచి సంవత్సరం 3 నెలలైంది. మొట్టమొదటిసారిగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు గెలిచిన తర్వాత ప్రజల్లో మనం చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి రమ్మని చెప్పి పంపించారు. అందుకనే ధైర్యంగా ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నాం. వెళ్ళిన ప్రతి దగ్గర కూడా అందరూ కూడా మాకు సంక్షేమ కార్యక్రమాలు అందాయని చెప్పి ధైర్యంగా చెప్తున్నారు. అయితే లోకల్గా ఉన్నటువంటి ఇష్యూస్, వాటర్ ప్రాబ్లం కానీ, ముఖ్యంగా కరెంటు ప్రాబ్లం కానీ, శానిటేషన్ కానీ ఇవన్నీ కూడా చెప్తూ వస్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా చేయని విధంగా గత 5 సంవత్సరాల్లో సర్పంచులకి పవర్ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా పక్కదావ పట్టించి ఒక్క పైసా కూడా పంచాయతీకి ఇచ్చే పరిస్థితిలో పోయినసారి గవర్నమెంట్ ఈ యొక్క స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మోడీ గారు ఇస్తున్నటువంటి సెంట్రల్ ఫండ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క పంచాయతీలు కూడా ఈరోజు వస్తున్నాయని చెప్పి ధైర్యంగా మేము చెప్తున్నాం. మేము ఎవడో తెలియజేస్తున్నాం. ఈరోజు తిప్పారపాటికి వెళ్తే ఎస్టీలకు పూర్తిగా దారి లేదు. అలాగే ఆధార్ కార్డు ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీకి అలాగే మా ఎండిఓ గారికి సచివాలయ సిబ్బందికి కూడా చెప్పాము, అవన్నీ కూడా సరిచేయమని చెప్పాం. అలాగే అక్కడ ఉన్నటువంటి ఎస్టీలకి దారి లేకపోతే ఎవరో ఒక ఆయన పెద్ద మనిషి ఆ ఉన్నటువంటి గవర్నమెంట్ స్థలానికి మొత్తం ఫెన్సింగ్ నాటేసి ఉన్నాడు. అవన్నీ కూడా ఎంఆర్ఓ గారికి చెప్పాం. ఆ ఫెన్సింగ్ మొత్తం తీయించి సర్వే చేయమని చెప్పి కూడా చెప్పాము. ఎస్టీలకి దారి ఇవ్వమని చెప్పి కూడా చెప్పామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ కందల్లో కూడా ఎవరో ఒక పెద్ద మనిషి రోడ్డు మొత్తం ఫెన్సింగ్ చేస్తున్నాడు. అది కూడా విలేజ్ సెక్రటరీకి కూడా చెప్పాం. అది కూడా వెరిఫై చేసి పట్టా అయితే మనం ఏం చేయలేం, కానీ పట్టా కానప్పుడు అది గ్రామనత్వం అయినప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అయినప్పుడు ఖచ్చితంగా అది వికెట్ చేసి ఎవరన్నా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటే బాగుంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా ఈరోజు తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ ఆదేశిస్తున్నటువంటి మా ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే వచ్చే ఈ నెల 2వ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమం ఈ విధంగానే కొనసాగుతుంది. ప్రతి మండలంలో కూడా 5 రోజులు పెట్టాం, టౌన్లో కూడా 5 రోజులు ఈ కార్యక్రమాన్ని పెట్టాం. అలాగే త్వరలో నాకు తెలిసి 15వ తేదీ మన R&B మినిస్టర్ గారు గూడూరు కాన్స్టిట్యున్సీకి వస్తున్నారు. ఆ సందర్భంగా ప్రోగ్రాం టౌన్లో పెట్టాలని చెప్పి రేపు మీటింగ్ పెట్టాం. మా నాయకులతో మాట్లాడి ఎక్కడ మీటింగ్ పెట్టాలో పెట్టి ఆయన ద్వారా సల్లా కాలువ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు అవసరం ఉంది. దాదాపు 8 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ వేసి సీఎం గారికి పంపించాం. ఆ విషయం ఆయనతో మాట్లాడతాం. అట్లాగే ఫ్లైఓవర్ బ్రిడ్జి, అందరూ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ జరగట్లేదని చెప్తున్నారు. ఆల్రెడీ ఫ్లైఓవర్ బ్రిడ్జ్కి గవర్నమెంట్ డబ్బులు శాంక్షన్ చేసింది.
కాంట్రాక్టర్ ఏదో అప్పట్లాగా గతంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో వదిలించుకొని వెళ్ళిపోయాడు, బిల్లు తీసుకొని వెళ్ళిపోయాడు. అట్లా ఇప్పుడు చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నాడు. అది కుదరదని చెప్పి కూడా మేము కూడా గట్టిగా చెప్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా నీటి సమస్య చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆర్డబ్ల్యూసీ సంబంధించినటువంటి ఈఈ గారు డిఈ గారు మాతో వచ్చారు, వాళ్ళకి కూడా చెప్పాం. అలాగే కరెంటు కూడా ముఖ్యంగా ఎస్టీ కాలనీలు, ఎస్సీ కాలనీలు, బీసీ కాలనీలు, అలాగే ఊళ్ళో కూడా చాలా దగ్గర వైర్లన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో అన్నీ కూడా ఈఈ గారు కూడా వచ్చారు, ఆయన కూడా చూశారు, ఆయన కూడా డైరెక్షన్ ఇచ్చాం. ఈఈ గారితో కూడా మాట్లాడాం. అవి కూడా ఖచ్చితంగా చేస్తే తప్ప ఇక్కడ ఇబ్బందికర వాతావరణం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ మధ్య ఈ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు మా కాన్స్టిట్యుయెన్సీ అయితే మాత్రం బ్రహ్మాండంగా పనులు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా పనులు అవుతాయని చెప్పి కూడా మేము కూడా ప్రజలకు హామీ ఇస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఇక్కడికి వస్తే గతంలో నేను ఎలక్షన్ ప్రచారం వచ్చినప్పుడు మా విజయన్న అలాగే మా ప్రసాద్ అన్న వీళ్ళందరూ కూడా ఇక్కడ అందరూ దేవాలయం అడిగారు. నేను ఆ రోజు చెప్పాను, దేవాలయాలు మా ప్రసాదాన్ని ఇక్కడ కట్టించినందుకు మనస్ఫూర్తిగా ప్రసాదానికి ధన్యవాదాలు చేస్తున్నాం. ఎందుకంటే మా పేద ప్రజలు అడిగినటువంటి దాన్ని మా ప్రసాదన్న ఎక్కడ కూడా తప్పకుండా వాళ్ళకి 2 దేవాలయాలు కట్టించినటువంటి విషయం నిజంగా చాలా సంతోషం. ఎందువల్లంటే ఈరోజు కూడా P4 కార్యక్రమంలో ఇటువంటి పెద్దలు పేద ప్రజలను దత్తత తీసుకున్నటువంటి కార్యక్రమం కూడా ఉంది. దాంట్లో కూడా మా ప్రసాదాన్ని భాగస్వామ్యం చేస్తామని చెప్పి కూడా మా ప్రసాదాన్ని కూడా తెలియజేస్తున్నా. గూడూరు పట్టణం గమల్లపాలెంలో దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. పరుచూరి శివయ్య అనే వ్యక్తి ఇంట్లో చొరబడి సుమారు 25 లక్షలు విలువ చేసే 30 సవర్ల బంగారు ఆభరణాలు అపహరించారు. కుమార్తె వివాహం కోసం దాచి ఉంచిన బంగారు ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని క్లూస్ టీం ద్వారా వివరాలను సేకరించి దర్యాప్తు చేపట్టారు. మా పాప పెళ్ళి ఆగస్టు 10. నేను బంగారం తెచ్చిపెట్టుకున్నాను ఇంట్లో. నిన్న 32 సవర్లు నిన్న అన్స్పెక్టెడ్గా మాకు ప్రయాణం పడింది. చీకటితో 3 గంటలకు లేచి 3:30కి లేచి ఇంట్లో నుంచి నెల్లూరుకి వెళ్ళాము. నెల్లూరుకి వెళ్ళి మా ఆడవాళ్ళు వదిలేసి మా పాప వదిలేసి వచ్చేటప్పుడు నాకు ఫోన్ వచ్చింది. మా అబ్బాయి చేశాడు, ఇంట్లోనే ఉన్నాడు మా అబ్బాయి బెడ్రూమ్లోనే. ఈ విధంగా తలుపులు బాగా కొట్టేశారు అంటే ఏం జరిగింది ఏంటంటే నాకేం తెలియదు, నువ్వు రా అన్నాడు. నేను తొందరగా నేరుగా ఇంటికాడికి వచ్చి కలిసి ఈ విధంగా జరిగింది. మెయిన్ తలుపు పగలు కొట్టేసింది. తలుపు ఇంట్లో చూస్తే ఏమీ లేవు. మొత్తం మళ్ళీ ఏదో ఎక్కడికే తీసుకొచ్చి పెట్టి సామానంతా ఈ పక్కనే పెట్టి మొత్తం పేర్చుకొని తీసుకెళ్ళిపోయారు. 32 సవర్లు బంగారు. దాన్ని మార్చి చేయాలని చెప్పి నేను పెట్టుకున్నాను మా పాప పెళ్ళికి. ఇది ఈ విధంగా జరిగింది. 1,20,000 1,20,000 లక్ష రూపాయలు ఒకటి క్యాష్, 20,000 ఉండిలో. 1,20,000 రూపాయలు డబ్బులు. కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చున్నాం. ఈరోజు వచ్చారు ఏలుముద్దరు స్క్వాడ్ వచ్చారు తిరుపతి నుంచి. టీడీపీ ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా వైసీపీ నాయకత్వం ప్రజల పక్షానే పోరాడుతుందని వెంకటగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అన్నారు. వాకాడు మండలం నేదురుమల్లి నివాసంలో ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని సంస్కృతిని నెల్లూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం కొత్తగా విష సంస్కృతిని తీసుకొచ్చి దాడి చేసిన వారిపై ఇప్పటి వరకు కేసులు నమోదు చేయకపోవటం ఏమిటని విమర్శలు చేశారు. గతంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయంగా బద్ద శత్రువులైన నేదురుమల్లి నల్లపరెడ్డి మధ్య రాజకీయ వైరమే కానీ బయటకు వచ్చినప్పుడు మామూలుగా మాట్లాడుకోవటం జరుగుతోందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. ఇటీవల వాకాడు జెడ్పీటీసీపై అక్రమంగా కేసు కూడా నమోదు చేశారని అన్నారు. వైసీపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
వైసీపీ పాలనలో చెప్పిన విధంగా పథకాలు అమలు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చెప్పిన పథకాలు ఏ ఒక్కటి పూర్తి స్థాయిలో అమలు చేయలేదని రామ్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారు. పర్యటనకు జగన్ వస్తే కూటమి నాయకత్వానికి వెన్నులో వణుకు పుడుతోందని రామ్ కుమార్ రెడ్డి కూటమి నాయకత్వాన్ని విమర్శలు చేశారు. వైసీపీ అధికారంలోకి రావటం ఖాయమని, కూటమి నాయకులకు చుక్కలు చూపిస్తామన్నారు. ప్రతిసారి సభలో వైసీపీకి 11 సీట్లు వచ్చాయని కూటమి నాయకులు అంటున్నారని, ఒక్కసారి అన్ని పార్టీల లెక్కలు తీసుకుంటే 40% ఓట్లు వచ్చాయని ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలన్నారు. మిగిలిన పార్టీలకు ఎంతెంత ఓటు శాతం వచ్చిందో మీ విజ్ఞతకే వదిలేస్తామన్నారు. వైసీపీలో జగనన్న ఇచ్చిన పథకాలు కూటమి ప్రభుత్వంలో ఉన్న పథకాలు జగనన్న బ్రాండ్ కనిపిస్తున్నాయన్నారు. ఈ సమావేశంలో సర్పంచ్ సిద్ధారెడ్డి, మధుసూదన్ రెడ్డి, వాకాడ ఉప సర్పంచ్ పాపారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జడ్పీటీసీ రామకృష్ణ, నాగూర్ రెడ్డి, నేదురుమల్లి హిమకుమార్ రెడ్డి, గూడూరు సుధాకర్ రెడ్డి, వెంకటేశ్వరులు రెడ్డి, శ్రీహరి రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏ ఇష్యూ ఉన్నా కూడా ప్రజల తరఫున పోరాడాల్సిన బాధ్యత ప్రతిపక్షంలో ఉన్న మాకు మేము చేయాలి. అది నిరసన ద్వారానా, ధర్నాల ద్వారానా, ప్రెస్ మీట్ల ద్వారానా, నేరుగా వెళ్లి పలకరించడం ద్వారానా, ఏదైనా ఎంచుకుంటాం. ప్రజాస్వామ్యంలో ఆ హక్కు ఉంది. దానికి అడ్డంకులు మీరు ఎన్ని సృష్టించినా ప్రజల మద్దతుతో, ప్రజల కోసం మేము ముందుకు సాగుతూనే ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల కోసమే పెట్టిన ప్రతి పథకం కూడా ఆలోచించి ప్రజల కోసం పెట్టింది. జోక్ చూశారు కదా, పేపర్లో వచ్చింది. ఎన్నుకోబడ్డ తర్వాత అమ్మ ఒడి పథకం అలాగే కొనసాగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏ కండిషన్స్ అయితే ఉన్నాయో అమ్మ ఒడికి, అవే కండిషన్స్తో తేడా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటికి ఒక పిల్లోడికే ఇస్తే మేము ఎంతమందికి అంటే అంతమందికి ఇస్తాము అన్నారు. కండిషన్స్ అమ్మ ఒడిలాగే ఉంటుంది అన్నారు. 40 సంవత్సరాల చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం పెట్టాలని ఏ రోజు ఆలోచన పెట్టలా. అవకాశాలు ఎన్నోసార్లు ఉండింది. 3 సార్లు ముఖ్యమంత్రిగా అయ్యారు. ఇది 4వ సారి. ఏ రోజు చేయలే. ఈసారి ఒక పిల్లాడికి కాదు 15 లెక్క ఎక్కాలని చెప్పడం మొదలెడు. 15 ఒకటి 15, 15 2 30, 15 3 45, 15 4 60. ఈ ఎక్కాలు అందరికీ వంట పట్టించి అమ్మఒడి పథకం ప్రకారమే పెడతాము అన్నారు. 1 సంవత్సరం గడిపేశారు ఇవ్వకుండా. మావోయిస్టుల మీద బ్యాన్ పెట్టింది జనార్దన్ రెడ్డి గారు. దానికోసం ఆయన బ్లాస్ట్ చేయాలని కూడా ఇక్కడే హత్యాయత్నం జరిగింది. అమ్మఒడి అంటే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడు. ఆ రీఎంబర్స్మెంట్, ఫుల్ రీఎంబర్స్మెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడు. నాడు నేడు స్కూల్స్, ఇంగ్లీష్ మీడియం, ట్యాబ్ 8వ తరగతి కల్లా ఇన్ని సంస్కరణలు ఏ ఒక్కటి ఎత్తినా కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడు. ఇది వరకు ఉన్నదాన్ని కంటిన్యూ చేయడం కాదు. 17 మెడికల్ కాలేజీలు అసలు ఇవి ఎవరు చెప్పరు. పథకాలు బటన్ నొక్కితే డబ్బులు పడతాయని కాదు. ఆరోగ్యశ్రీ కింద ఎంతమంది ఎంత లబ్ధి పొందారు. 25 లక్షల వరకు రీఎంబర్స్మెంట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. 17 మెడికల్ కాలేజీలు, పోర్ట్లు. ఇప్పుడు వచ్చి కూటమి ప్రభుత్వం రిబన్ కట్ చేస్తుంది. నిన్న చూసారు లేదు, ఫోటో చూడండి. మనుబోలు మండల పరిధిలోని కొండూరు సత్రం సమీపంలో జాతీయ రహదారిపై శనివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు జట్ల కొండూరు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనటంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న మనుబోలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాకేష్ సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా నాయుడుపేట టౌన్లో భూపయ్య కాలనీ, బీడీ కాలనీ, లోతువానిగుంట, పోగొట్టం ఎస్టీ కాలనీ, పాత శివాలయం వీధిలోని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పర్యటించారు. అనంతరం గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమాన్ని, ప్రభుత్వ అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ఎన్నికల్లో సూపర్ 6ను లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తోందని నెలవల విజయశ్రీ వివరించారు. ఈ క్రమంలో లోతువానిగుంట వద్ద ఉన్న విన్నమాల పంట కాలువ చెత్తా చెదారాలతో నిండిపోయి ఉండటంతో పాటు శ్మశానానికి వెళ్లే రహదారి సక్రమంగా లేకపోవడంపై స్థానికులు తెలియచేయడంతో ఎమ్మెల్యే విజయశ్రీ ప్రజలకు అతి కొద్ది రోజుల్లోనే ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ 786 రఫీ, నెలవల రాజేష్, మంగళపూరి వెంకీ, చిగురువాడ అశోక్ కుమార్, గోను బాబు, షేక్ షరీఫ్, షేక్ మహమ్మద్, పలుకూరి ముత్యాలయ్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు. లోతువానిగుంట కాలువ పరిస్థితి ఒకసారి మీరే వీడియో అటువైపు తిప్పితే తెలుస్తుంది. అంతా చెత్త అంతా కూడా ఇక్కడే ఉంది. ఈ డ్రైనేజ్ కాలువ అంతా కూడా బ్లాక్ అయిపోయి ఉంది. అలాగే ఈ రోడ్డు చూస్తే దీంట్లో శ్మశానంకి తీసుకెళ్లే రోడ్ ఇది. ఈ చెత్త అలాగే ఇద్దరు మనుషులు ఇక్కడ శవాన్ని తీసుకెళ్ళడానికి కూడా ఇబ్బందుల పరిస్థితి. ఇటు వెళ్ళాలా? దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. గత 5 సంవత్సరాలుగా అధికారంలో చేతిలో ఉన్నా కూడా ఇవన్నీ చేయలేని పరిస్థితులు కూడా మనకు గత ప్రభుత్వంలో ఉన్నాయి. ఇప్పుడే మన దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే ఈ కాలువ అంతా కూడా నీట్గా క్లీన్ చేపించి వీళ్ళకి శ్మశానాన్ని తీసుకెళ్లేదానికి దీన్ని కొంచెం వెడల్పు చేసి కూడా మనం కన్స్ట్రక్షన్ చేసే ప్రయత్నం కూడా చేస్తారని, ఈ కూటమి ప్రభుత్వంలో కూడా అన్ని పనులు అవుతాయి. ఇప్పుడు కూడా అన్ని అవుతున్నాయి, ఇంకా కూడా అవుతాయని ఈ నగరవాసులందరికీ కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రచారం కోసం తిరుగుతూ ఉంటాం, ఎన్నో సమస్యలు చూస్తుంటాం కాబట్టి ఇప్పుడంటే మనం రిలాక్స్ అయ్యాం కాబట్టి ఇప్పుడు అన్ని నోట్ చేసుకొని మనం అధికారం ఉంది కాబట్టి చేయగలం. తర్వాత మనం ఇల్లు పెట్టుకోవడానికి ఉంటుంది. ఒక మహిళ ఈ రోజు ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా మేము మీటర్ల గురించే డిస్కషన్ చెప్పారు ఎట్టనా చెయ్యండి, ఎట్టా పోల్స్ మీకేమన్నా ప్రభుత్వం ద్వారా. చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో ముందు మేనిఫెస్టో ఏర్పాటు చేసి మీరందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తే సూపర్ 6 పథకాన్ని 6 పథకాలను నేను ఈ రాష్ట్రంలో అమలు పరుస్తాను. పెట్టిన అన్నా క్యాంటీన్ని తిరిగి చంద్రబాబు నాయుడు గారు తెరిపించి నారా చంద్రబాబు నాయుడు గారు అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని రెండు సమపాలనలో తీసుకెళ్లే ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ సూపర్ 6లో భాగంగా మొట్టమొదటిసారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే డిఎస్సి మీద సంతకం పెట్టి 16,400 ఉద్యోగ అవకాశాలు ఈరోజు యువతకి ఇవ్వడం జరిగింది. గతంలో ఒక్క టీచర్ని కూడా రిక్రూట్ చేసుకున్న పరిస్థితి ఎక్కడా లేదు. ఈరోజు 16,400 ఉద్యోగ అవకాశాలు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. 4 పిల్లలు ఉన్నా సరే ఆ తల్లికి అంతమంది బిడ్డల్ని చదివించుకునే అవకాశాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పరిచింది. గతంలో అందరి పిల్లలకి ఇస్తానని చెప్పి ఒక్క బిడ్డకు మాత్రమే అమ్మఒడి ఇచ్చారు. ఇంకో బిడ్డను చదివించుకోవాలంటే తల్లి అప్పులు చేయాల్సి వచ్చేది, ఆర్థిక భారం పడేది, లేదా చదివించుకునే స్తోమత లేకపోతే పిల్లల్ని ఇంట్లోనే ఉంచుకునే పరిస్థితి ఉండింది. ఈరోజు పిల్లలందరినీ చదివించుకునే కార్యక్రమం భోజనాన్ని కూడా అన్నా క్యాంటీన్లు కూడా మూసేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం అంతా 204 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ఇవాళ పేదవాళ్ళకి 5 రూపాయలకే మనకు నాణ్యమైన భోజనం దొరికే అవకాశాన్ని మన ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. కంపెనీలు మన రాష్ట్రానికి వస్తున్నాయి, అలాగే మన సూలూరుపేట నియోజకవర్గానికి వస్తున్నాయి. కాబట్టి నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఉద్యోగం కోసం ఈరోజు స్వర్ణాంధ్ర 2047 అని తీసుకొచ్చి గొప్ప వాళ్ళు కూడా పేదవాళ్ళని పైకి తీసుకురావడానికి ఈ P4 అనే కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకొస్తున్నారు. త్వరలోనే అన్నీ అవుతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే రేపు మన రాష్ట్రం బాగుంటుంది, రేపు మన తర్వాత తరాలు మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, మన రాష్ట్రం బాగుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు చేస్తున్న మంచి పనులన్నీ కూడా గుర్తుపెట్టుకొని తర్వాత కూడా ఆయన్నే ముఖ్యమంత్రిని చేసుకుంటే మనకు రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంటుంది. గూడూరు పట్టణంలోని జడ్పీ హైస్కూల్ రోడ్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి మల్లెపూలతో విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. అనంతరం మహిళలచే సామూహిక కుంకుమ పూజ, పల్లకీ సేవ ఘనంగా జరిగాయి. భక్తులు అమ్మవారి నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ऐं ह्रीं श्रीं शिखादेव्यै नमः। ओम ऐं ह्रीं श्रीं ओम ऐं ह्रीं श्रीं नित्यक्लिन्नाय नमः। ओम ऐं ह्रीं श्रीं वेदाय नमः। ओम ऐं ह्रीं श्रीं कुलसुन्दर्यै नमः। ओम ऐं ह्रीं श्रीं नमः। ओम ऐं ह्रीं श्रीं षष्ठीसमये नमः। ओम ऐं ह्रीं श्रीं उड्डीसमये नमः। ओम ऐं ह्रीं श्रीं तारमये नमः। ओम ऐं ह्रीं श्रीं मुक्तकेशेश्वर ओम ऐं ह्रीं श्रीं प्रभाकरदेवमये नमः। ओम ऐं ह्रीं श्रीं तेजोदेवमये नमः। ओम ऐं ओम ऐं ह्रीं श्रीं वसुप्रसिद्धे नमः। ओम ऐं ह्रीं श्रीं सर्वेन्द्राविन्ये नमः। ओम ऐं ह्रीं श्रीं सर्वराकृष्णे नमः। ओम ऐं ह्रीं श्रीं सर्वशक्तिये नमः। ओम ऐं ह्रीं श्रीं त्रैलोक्यमोहनचक्रस्वामिन् नामाकृष्णे नमः। ओम ऐं ह्रीं श्रीं बीजाकृष्णे नमः। नमोनाथुरे नमः। ओम ऐं ह्रीं श्रीं कृष्णे नमः। ओम ऐं ह्रीं श्रीं सर्वाह्लादिन्ये नमः। सर्वप्रदां ओम ऐं ह्रीं श्रीं सर्वप्रियङ्करे नमः। ओम ऐं ह्रीं श्रीं सर्वमङ्गलाय ओम ऐं ह्रीं श्रीं सर्वरोगचक्रस्वामिन्ये नमः। ओम ऐं ह्रीं श्रीं श्रीमा ओम ऐं ह्रीं श्रीं त्रिपुरसुन्दरे नमः। ओम ऐं ह्रीं श्रीं మనుబోలు గ్రామంలోని చర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయ దాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గంధళ్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వెంకయార్య సర్వేశ గొలగమూడి పరమేశ వెంకయార్య సర్వేశ గొలగమూడి పరమేశ అభయములొసగే అవధూత అభయములొసగే అవధూత ఆపద బాపే అవతారా స్వామి వెంకయార్య ప్రభో దేవా స్వామి వెంకయార్య ప్రభో దేవా వెంకయార్య సర్వేశ గొలగమూడి పరమేశ కులమత భేదం లేదన్నావు
మానవులంతా ఒకటన్నావు, కులమత భేదం లేదన్నావు. మానవులంతా ఒకటన్నావు, అల్లా క్రీస్తు రామానినా, అల్లా క్రీస్తు రామానిన కరుణించే దైవం నేనన్నావు. స్వామి వెంకయార్య ప్రభో దేవా, స్వామి వెంకయార్య ప్రభో దేవా. మనుబోలు గ్రామంలోని తూర్పు వీధిలో వెలసి ఉన్న శ్రీ అంకమ్మ తల్లి ఆలయంలో శనివారం నుండి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శనివారం ఉదయం మైలు తీర్పు అనంతరం పుట్ట మట్టిని తెచ్చి అమ్మవారి రూపాన్ని తయారు చేసి పూజలు నిర్వహించారు. తప్పెట్లు, తాళాలు, వాయిద్యాల నడుమ కత్తులతో విన్యాసాలు నిర్వహించారు. శనివారం సాయంత్రం వైభవంగా గ్రామోత్సవం నిర్వహించి ఆదివారం అమ్మవారికి పొంగళ్లు పొంగించి నైవేద్యం సమర్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఉత్సవాలను మనుబోలు గ్రామానికి చెందిన రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 15న రాష్ట్ర R&B శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయండి. టీడీపీ కార్యకర్తలకు గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పిలుపు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో గాలిపాళ్లం మేడనూరు సురేష్ రెడ్డి మరియు ఆయన సతీమణి శ్రీమతి శాంతి సహాయ సహకారాలతో వృద్ధులకు భోజనం పంపిణీ. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ రోహిణి. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సాధారణమని, విమర్శలు చేసినప్పుడు ప్రతి విమర్శలు చేయాలి తప్ప దాడులు చేయటం అమానుషమన్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళి వెల్లడి. టీడీపీ ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా వైసీపీ నాయకత్వం ప్రజల పక్షానే పోరాడుతుంది. వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్.